రాజస్థాన్లోని ఉదయపూర్ రాజవంశంలో కొత్త మహారాజు పట్టాభిషేకం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మేవాడ్ 77వ మహారాజుగా పట్టాభిషేక్తుడైన విశ్వరాజ్ సింగ్ ఆయన అనుచరులను ఉదయపూర్ ప్యాలెస్లోకి అడుగుపెట్టకుండా రాజకుటుంబంలోని దాయాదులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని పలువురు గాయపడ్డారు. రాజ్పుత్ రాజ్ మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్ మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మేవాడ్ రాజ్య 76వ మహారాజు మహేంద్ర సింగ్ ఇటీవల కన్నుమూశారు. అనంతరం ఆయన కుమారుడు భాజపా ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ 77వ మహారాజుగా సోమవారం పట్టాభిషిక్తులయ్యారు. చిత్తోర్గఢ్ కోటలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం సాంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం ఉదయపూర్లోని సిటీ ప్యాలెస్ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్ కొత్త రాజుకు వ్యతిరేకంగా ఒక ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం అరవింద్ సింగ్ ఉదయపూర్లోని రాజకుటుంబానికి చెందిన ట్రస్టుకు చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. ప్యాలెస్ ఏకలింగనాథ్ ఆలయం ఆయన నియంత్రణలోనే ఉండడంతో మహారాజు విశ్వరాజ్ సింగ్ను కోటలోకి రానివ్వబోమంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాలతో ముందు జాగ్రత్త చర్యగా ప్యాలెస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.